మరి ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్తారు కదా, మరి ఈ కోటరీ అప్పుడు గుర్తుకు రాలేదా అనే చర్చ కూడా కొద్దిమంది చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక తాజాగా విజయసాయి మరోసారి కోటరీ అంశాన్ని ప్రస్తావించారు. ఈసారి ఓ రాజు కోట కథతో ముందుకొచ్చారు ఆయన. ఇక కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలని, ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవాలంటూ కూడా ఆయన పేర్కొన్నారు. లేకపోతే కోటనే ఉండదంటూ కూడా ఆయన రాసుకొచ్చిన పరిస్థితి. మరి ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బయట ఎక్కడా కూడా ప్రజలకు కనిపించకుండా పరదాల చాటున ఈ రాజు తిరిగినప్పుడు మరి ఈ మంత్రి గారికి ఏమైంది? అప్పుడు తెలియలేదా ఈ మంత్రి గారికి? మరి రాజుగారు పరదాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. మరి రాజుగారు బయటకు వచ్చిన సమయంలో ఎక్కడా కూడా ప్రజలు కనిపించకుండా 144 సెక్షన్లు పెడతా ఉన్నారు. లేదు అనంటే హెలికాప్టర్లో 2 కిలోమీటర్ల దూరానికి కూడా ఆ విధంగా వెళ్తున్నారు ఆయన. ప్రజల మధ్యకి వెళ్ళట్లేదు, ప్రజల సమస్యలు అడగట్లేదు, ప్రజల కర్మకు అంటే ఓట్లు వేసిన పాపానికి వాళ్లను నానా రకాలుగా చిత్రహింసలు పెడతా ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనే చర్చ జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఏదైతే విజయసాయిరెడ్డి రాసినటువంటి ఈ ట్వీట్ ఇంట్రెస్టింగ్గా మారిందనే చర్చ జరుగుతోంది. ఇక విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారబోతున్నారా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు ఆయన. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి విలేకరులు అడిగిన ప్రశ్నకి ఏదైతే వివేకానంద రెడ్డి గుండెపోటుతో ఇలా చనిపోయారని మీకు ఎవరు చెప్పారు అని అంటే, అప్పటి వరకు ఇంతకాలం ఈ మొన్నటితో 6 సంవత్సరాలు అవుతోంది, ఇంతకాలం ఎప్పుడూ కూడా దాని గురించి ప్రస్తావించినటువంటి ఆయన సో అప్పుడు అక్కడ అడిగినటువంటి ప్రశ్నలకు, ఎందుకంటే పార్టీకి లేదనంటే ఇటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఇక్కడ నిల్చున్నారు కదా ఇంకా ఆయన, అప్పుడు చెప్పారు నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను, ఆయన చెప్పారు గుండెపోటని. అక్కడ ఆయన నిరికిచ్చారు. సో అడగకనే చెప్పకనే ఒక నిజం అక్కడ చెప్పేసినటువంటి పరిస్థితి. పూర్తిగా ఆ అంశంలో కీలక పాత్రధారి సూత్రధారి అవినాషే అని ఆ రోజుతో తేటతెల్లమైంది. గతంలో ఎప్పుడో తెలుసు, కానీ అప్పుడు ఈయన నోట అంటే పార్టీలో కావచ్చు ప్రతి దాంట్లో ఏటుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి చెప్పారు కాబట్టి క్లారిఫై. ఇక పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఇదిలా ఉంటే ఢిల్లీని తలదన్నేలా ఏపీ మద్యం కుంభకోణం కూడా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జగన్ సర్కార్లో లిక్కర్ దందాలపై సిట్ కూడా దర్యాప్తు సంచలనం విషయాలైతే వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు 5గురిని ప్రశ్నించినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు. అసలు లిక్కర్ దందా ఎలా మొదలుపెట్టాము, లిక్కర్ దందాకు రూపకల్పన ఎప్పుడు జరిగింది అంటే వాళ్ళు అధికారంలోకి రాకముందే దీనికి సంబంధించిన ప్రణాళిక కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఏదైతే జైల్లో దాని రిమాండ్లో ఉన్నటువంటి సమయంలో తను ఈడీ కావచ్చు సిబిఐ కేసులకు సంబంధించి రిమాండ్లో ఉన్నటువంటి సందర్భంలోనే మనం అధికారంలోకి వస్తే ఏ విధంగా డబ్బును కొల్లగొట్టాలి, ఏ విధంగా జనాలను దోచుకోవాలి, ఏ విధంగా మద్యంలో కుంభకోణాలు చేయాలి, ఏ విధంగా ల్యాండ్ శాండ్ మాఫియాలు చేయాలి అనే దానికి సంబంధించి బ్లూ ప్రింట్ రెడీ చేసుకొని అప్పుడే పెట్టుకున్నారనే వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ లిక్కర్కి సంబంధించి ఈ మద్యపాన నిషేధం కూడా ఒక పెద్ద డ్రామానే. మద్యపాన నిషేధం అని చెప్పి దశలవారి మద్యపాన నిషేధం అని చెప్పి రేట్లు పెంచుతామని చెప్పేసి ఆ తర్వాత ఏదో ఊరు పేరు లేనటువంటి బ్రాండ్లను తీసుకొచ్చి అమ్మిచ్చేసి దాంట్లో స్పిరిటు రంగునీళ్ళు ఆ తర్వాత ఇట్లాంటివి కలిపేసి పేదలు ఏదైతే అట్లాంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఇప్పటికీ కూడా ఎంతోమంది మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా కిడ్నీలు పాడైపోయి ఇప్పటికీ డయాలసిస్లు కావచ్చు ట్రీట్మెంట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ మద్యపాన నిషేధం మాత్రం జగన్మోహన్ రెడ్డి చేయలేదు. మద్యాన్నే ఒక ఆదాయ వనరులుగా ఆ బాండ్లను కూడా తాకట్టు పెట్టి డబ్బులు అప్పులు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. అది కాకుండా ప్రభుత్వ ఖజానాకు 18,000 కోట్ల రూపాయల నష్టం జరిగిన విషయం కూడా ఇప్పుడు తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. ఇందులో తాడేపల్లి ప్యాలెస్కే 1,000 కోట్ల రూపాయలు, దాదాపుగా ఈ 18,000 కోట్లు దీంట్లో కుంభకోణం జరిగితే, దీంట్లో అన్యాక్రామతం అవుతే దీంట్లో 10,000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ వైపే వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో తాడేపల్లి ప్యాలెస్లో డబ్బుల మూటలు కూడా రూమ్లలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది అనే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక దీన్ని హవాలా రూపంలో ఏ విధంగా మళ్లించారు, ఏ విధంగా డబ్బును దోచేశారు అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే 200 కోట్ల రూపాయలకు సంబంధించి 350 కేజీల బంగారాన్ని కొని దాన్ని బిల్ అంటే కాయిన్స్ రూపంలో కూడా తయారు చేయించుకొని దాన్ని ఇంకా మూల విరాట్ ఎవరైతే ఉంటారో అక్కడికి చేరిపోయాయనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఈ విధంగా హవాలా కూడా చేశారు. పూర్తిగా రాష్ట్రాన్ని కావచ్చు లేదంటే అన్నిటిని దోచేసినటువంటి పరిస్థితులు ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. మరి విజయసాయిరెడ్డి
మరి దీంట్లో చాలా కూడా ఈ మద్యానికి సంబంధించి కూడా దీంట్లో కూడా చెప్పకనే ఒక విషయం చెప్పారు, ఎవరు అడగలేరు. మొన్న ఏదైతే దీనికి సంబంధించి ట్వీట్లో కావచ్చు, మొన్న సిఐడి ఎంక్వైరీకి వచ్చినటువంటి ఆయన విజయవాడకు, అక్కడ ఎవరు అడగకముందే సో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అంతా బాధ్యుడు, దీనికి సంబంధించి ఎవరికి ఏమీ తెలియదు, ఈయన కూడా ఉన్నారు అందులో, కానీ ఎవరికి ఏం తెలియదని చెప్తున్న పరిస్థితి. నిన్న ట్వీట్లో మాత్రం ఒక కోటరి, కోట, రాజు ఏదో హడావిడి చేసే ప్రయత్నం మళ్ళీ చేస్తూ ఉన్నారు. మరి నిజంగా కూడా రాజకీయాలకు నేను దూరంగా ఉంటున్నాను, నేను వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాలు మాట్లాడను అని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి ఈయన ఇంకా కలిసే ముందుకెళ్తా ఉన్నారా? లేదు అనంటే జగన్మోహన్ రెడ్డిని ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే కార్యకలాపాలు ఉంటాయో ఖచ్చితంగా అన్నీ ఈయనకు తెలుసు. ఎందుకంటే ఈయన జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో 3 తరాలు 4 దశాబ్దాల సంబంధం ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. సో ఖచ్చితంగా మరి ఆయన నోరు విప్పితే ఖచ్చితంగా కూడా దాంట్లో ఏం జరిగిందో తెలుస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే ఆయన అక్రమాస్తుల కేసుకు సంబంధించి విప్పకపోవచ్చునేమో, కానీ ఈ మద్యానికి సంబంధించి